హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సుడానికి కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి ఇది సండే వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే. ఇదైతే మండే పోస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నేను మార్నింగ్ లేచేసాను, ఇంట్లో వర్క్ దబా దబా చేసేసుకున్నాను. ఇంకా ఇదైతే ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అలా సండే బయటకు అలా అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ మా చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మేము వచ్చిన టైంలో అయితేనండి ఇక్కడ అసలు ఎటువంటి హౌసెస్ లేవు. మా స్ట్రీట్లో మాత్రం ఒక 3 ఆర్ 4 హౌసెస్ అంతే, అంతకు మించి ఏం లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఖాళీ ప్లేస్ కూడా మంచిగా కన్స్ట్రక్షన్స్ చేస్తూ మంచిగా అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదండి. ఇంకా మేము అంటే బయటకు వెళ్దాము అనుకొని ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాము. ఇంకా స్ట్రీట్లో వాడు చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంక ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి. ఆ చుట్టూ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా, అదంతా ఆవాలు తోట అనమాట. ఇక్కడ మస్టర్డ్స్ బాగా పండిస్తూ ఉంటారు. ఇంకా దాన్నే ఇక్కడ ఆయిల్ ఎక్కువ వాడతారనమాట. బాగా హీట్ ఉంటుంది. ఇక్కడున్న చలికి తట్టుకోవడానికి ఆ ఆయిల్ అయితేనే కరెక్ట్ అనమాట. ఇంక ఇక్కడ బుడ్డిగాడైతే ఆయన బాగా ఉరికిస్తున్నాడు. ఇంకా మనమైతే వాళ్ళతో ఉరకడం అవి మన వల్ల కాదు. మనకైతే ఎంతవరకు చాలా ఫ్రీగా అయితే ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ ముందు నడుస్తూ ఉన్నారు, నేను ఇంకా వెనకుండేసి ఇంకా అలా మీ అందరికి కూడా చూయించుకుంటూ రావచ్చు అన్నట్లు ఇంకా నేను ఇక్కడైతే వీడియోస్ తీస్తూ ఉన్నాను అన్నట్టు. ఇంకా మాదైతే ఈ బ్లాక్ అనమాట అండి, ఇది రివారి. అలాగే ఇక్కడ ఇది గరుడ టెంపుల్ చూడండి. ఇక్కడ గరుడ టెంపుల్ ఒకటైతే ఉంది. ఇక్కడండి కన్స్ట్రక్షన్స్ అంతా బాగుంటాయి కానీ ఈ రోడ్లు మాత్రం చాలా దరిద్రంగా ఉంటాయి. అసలు బయటికి రావాలంటేనే మహా చిరాకైతే వస్తుంది, అంత గలీజ్ ఉంటుంది. ఇంకెక్కడ వెళ్ళే ఫోటో దిగుదాం ఉండండి స్వామి అంటే వీళ్ళు రోడ్డు మీద ఫోటోలు దిగడానికి సిగ్గుపడతారు. మన ఫోను మన ఫొటోస్ మనం దిగుతాం, దానికి కూడా వీళ్ళు ఎందుకు సిగ్గుపడతారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మా వాడేమో చూడండి ఇక్కడ రోడ్డు మీద ఫొటోస్ ఏంటన్నట్టు నన్ను ఇలా రాకుతున్నాడు. ఇంకా మా ఆయన అయితే బతిలాడుకోవాలి, ఇంకా లాభం లేదు. మనం బతిలాటాలు మన వల్ల కావు కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము చికెన్ షాప్కి అయితే సండే కాబట్టి ఇంకా మనకి అందులో ముక్కలేందే ముద్ద అయితే అసలు దిగదు. ఇంకా అట్లా అనేసి ఇంకా చికెన్ తెచ్చుకుందామని అయితే వెళ్ళాము. ఇక్కడ ఉన్న పోరగాళ్ళు చూడండి ఎంత ఉన్నారో, గింత ఉన్నారు. వీళ్ళు చికెన్లు మటన్లు చేపలు అన్నీ వీళ్ళే క్లీన్ చేసి ఇస్తారనమాట. ఇంకా ఇక్కడ చూడండి చేపలు మాకు అన్నీ ఉంటాయి కానండి తినే అదృష్టం అయితే లేదండి. మా ఓనర్ అస్సలు ఊరుకోదనమాట. ఇట్లాంటివి తింటే వాళ్ళకి స్మెల్ పడదు. మేము ఇది తెచ్చి వండుతుంటే వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి. ఇంకెందుకు వచ్చిన సావులే అనేసి నేను ఇవేమి వండటం మానేసి ఒక్క చికెన్ మాత్రమే వండుతాను. ఓకేనా. ఇంక ఇక్కడ చేపలు ఇవన్నీ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చూస్తే ప్రాణం పోతుందనమాట. ఇంకో ఏడున్నాడు చూసిన బుడ్డిగాడు, ఈ బుడ్డిగాడు చికెన్ అంతా క్లీన్ చేసిస్తాడు. ఇక్కడ పెంచుకునే కోళ్ళు అనమాట అండి, ఇలా పెంచే వాటిని జాతి కోళ్ళను. ఇవి పారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళు అంటాము మనమైతే. ఇంకా వీటిని అయితే మంచిగా కట్ చేపిస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా చాలా రోజులు అయిపోయింది, ఇంక ఇక్కడ చలి కూడా చాలా తక్కువ ఉందనేసి ఇంక నేను కూడా అలా బయటకైతే పోదామనేసి ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా బయటకైతే వచ్చిన. ఇక్కడ చూడండి చేపలు అయితే మంచిగా ఉన్నాయి. ఇంక ఇవి అయితే ధర్మకోల్ షీట్లనే తింటున్నాయి. వీటికి మేత కూడా వేసి ఉండట్లేదు అనుకుంటా పాపం వీళ్ళు. ఇంకా వీటికి పాపం ఆకలి వేసి ఏం చేయాలి తెలియక ఇవి ధర్మకోల్ షీట్లు అయితే తింటున్నాం. అయితే ఇది తెల్ల కోడి ఉంది కదండి, పారం కోడి, ఇదేం చేసిందంటే మా ఓడి మీదకి గయ్య ఎగబడింది అన్నట్టు. ఇంకా వాడికి ఇది చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. అసలు వాడు కోళ్ళు అంటే బాగా ఇష్టం, కానీ ఇంకా కోడి అలా మీదకి ఎగబడిన దగ్గర నుంచి వాడు ఇంకా మీద నుంచి దిగడనమాట ఇక్కడికి వస్తే. ఇంక ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ కుక్కలు అలాగే ఆవులే ఎక్కువ ఉంటాయి హర్యానాలో మనుషుల కంటే. ఇంక తీసేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వస్తున్నాము. పక్కనే కదా షాపు. ఇంకా జస్ట్ సన్ సిటీ అలా దాటేస్తే
మాకు ఇంక షాపు రోడ్డు మీదే ఉంటుందన్నమాట. ఇంక తీసేసుకొని ఇంక వస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడేంటంటే మనకు 2, 3 ఇళ్ళకి మధ్యలో ఒక పార్క్‌లా ఉంటుంది. చిన్న పార్క్ పిల్లలు ఆడుకోవడానికి. ఇదైతే ఒక పార్క్ అనమాట. ఇంక నేను లోపల చూపించకుండా జస్ట్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఎందుకంటే లోపలికి పోవుడు, వచ్చుడు అంటే మనకి కొద్దిగా లేట్ అవుతది. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూయించాను. మీరు కూడా ఒకసారి ఓల్డ్ వీడియోస్‌లో ఒకసారి చూడండి. బావుంటాయి ఇక్కడ వీడియోసు. ఇంగిక్కడ వచ్చే వెహికల్స్ అన్నిటికి బుడ్డోడు అడ్డుపోయి నుంచుంటా ఉన్నాడు. ఇంకా ఎదురొచ్చే అంకుల్స్ ఏమో వాడిని ఆగమని అంటున్నారు గానీ వాడు అస్సలు పట్టించుకోడు కదా ఎవరిని. అస్సలు లెక్క చేయడన్నట్టు. ఇంగ వాడి ఆట ఆడిదే, వాడి లోకం వాడిదే. ఇంకా మా ఆయనైతే ఇంక వాడి చుట్టూ ఉరుకుతా ఉండాలి. నేనైతే వీడియో తీసుడే గానీ మనమైతే అంతగాను ఉరుక్కుంటా, పరుక్కుంటా మనోళ్ళు అయితే అస్సలు కాదన్నట్టు. ఇంగిక్కడ పిల్లలంతా ఇలా స్ట్రీట్స్‌లో ఆడుతూ ఉంటారు. ఈ టైంలో ఇంకా అంటే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా! ఇంకా అంకుల్స్, మా తాతయ్యలు వాళ్ళేం చేస్తారంటే ఎంచక్కా ఇంగా వాకింగ్‌లు, జాగింగ్‌లు ఇంగ అన్నీ చేస్తా ఉంటారు. పార్క్ ఉంది కాబట్టి. మనమైతే ఇంట్లోంచి బయటికి రాము కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను. ఇంక వీళ్ళిద్దరైతే బయటకొచ్చేసి అట్లా తిరుగుతుంటారు. ఇంక వీడు చెట్లు, పుట్టలు, గుట్టలు, మెట్లు అన్నీ ఎక్కి, దిగి ఆడతా మస్తు ఇసికిస్తా ఉంటాడండి. ఇంక అదైతే నా వల్ల అయితే కాదనమాట. నేను ఎలా ఎళ్ళానో అలాగ రావడం అయితేనే నాకిష్టం. ఇంకా వీడైతే అస్సలు మాట వినడనమాట. ఇంగోండి ఇక్కడ ఇళ్ళన్నీ బాగుంటాయి కానీ ఇంగోండి ఈ రోడ్లు చూసిర్రా ఎట్లున్నాయో. ఎవరి కారు, బండి, బైకు, సైకిళ్ళు, తర్వాత ఫ్లోర్స్ అన్నీ కడిగిన వాటర్ అట్లా వచ్చి ఆగితే మొత్తం ఇక్కడున్న రోడ్డు మొత్తం ఈ మట్టిలో కప్పడిపోయిందనమాట. ఇక్కడంతా బాగుంటుంది కానీ ఇక్కడ డ్రైనేజీ ఏమి ఉండదనమాట. ఏందో నాకు ఇది ఏం అర్థం కాదన్నట్టు. ఇదైతే మేము ఉండే ఇల్లు అన్నట్టు. ఇంకా మేము అలా తీసేసుకొని ఇంకా వస్తున్నాము. ఇంకా డానీ అయితే డోర్ తీసేసుకొని ఇంక వీళ్ళిద్దరు పోతూ ఉంటారనమాట. ఇంకా నాతో వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళతో నాకు సంబంధం లేదన్నట్టు ఉంటాం బయటకు పోతే. ఇంకా వీళ్ళ దారి వీళ్ళదే, నా దారి నాది. నేనైతే వీడియోలు తీసుకుంటా వస్తాను. ఇక్కడ అంత మంచి ఇల్లు అయినా కట్టిండం గట్ట ఇల్లంతా పెచ్చుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇక్కడ చలికి ఇళ్ళకున్న సున్నాలన్నీ ఊడిపోయి పెచ్చుకల మాదిరి కానొస్తూ ఉంటుంది. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఇంట్లోకైతే వస్తున్నాం అన్నట్టు. ఇంకా నేనైతే వీడియో ఏమి ఆపలేదు, మొత్తం ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటా వస్తూనే ఉన్నాను. ఇంకా చూసేయండి ఇక్కడ మొత్తం ఇంక వీళ్ళెక్కి ఇది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా నేనేం చేసిన అంటే ఎవరు వస్తారులే మన ఇంటికి అన్నట్టు లాక్ కూడా వేయకుండానే వెళ్ళిపోయాను. ఇంక వాడైతే లాక్ తీయటానికి ఆపసోపాలు పడుతున్నాడనమాట డోర్ తీయడానికి. అట్ట ఎలాగలాగా చివరికైతే తీసేసాడనమాట డోర్ అయితే. వాడికి డోర్ తీయడం అంటే ఇష్టం. ఇంక అందుకే ఇంక డోర్ అయితే వాడు తీసేసుకొని ఇంక దబా దబా లోపలికైతే ఉరికాడు. ఇంకా గదిలోకి వెళ్ళేసరికి చీకటిగా ఉంది కదా, మళ్ళీ ఎదురుగా అయితే ఉరికొస్తా ఉన్నాడు అన్నట్టు. ఇంక ఉరికొస్తున్నాడు కదా అనేసి నేనైతే లైట్ కూడా వేసేసాను. ఇంకా లైట్ వేసేసుకొని ఇంకా వాడినైతే అక్కడ కూర్చోబెట్టాను. ఇంకా ఆయన కూడా లోపలికి వచ్చి డోర్ అయితే వేసేసాడు. ఇంకా అక్కడ బాల్ పెట్టాడంటండి. ఇంకా బాల్ అయితే తీసుకొని ఇంకా వాడికైతే విసిరేసి ఇంకా వాళ్ళిద్దరు ఆడుతూ ఉంటారు. ఇంకా నేను గిన్నెలు అవి కడుక్కుంటాను. అయితే ఇక్కడ పైన అయితే రాకెట్ అనుకుంటా అండి, అది జుర్రుని దూసుకుపోతూ ఉంది. ఇంకా దాన్ని కూడా సరే ఒక క్లిప్ అయితే తీద్దామని అయితే ఇంక ఇక్కడ తీసాను అన్నట్టు. ఇంకా దీన్ని చూపించడానికి ఇంకా అందరు బయటకు వచ్చేసి చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చిన్నిగాడు బాల్ పడేస్తే వాళ్ళ డాడీ అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా బాల్ అయితే తీసుకొచ్చాడనమాట. ఇక్కడ అంకుల్ వాళ్ళైతే ఇంకా ఆకాశంలో పోయి ఆ రాకెట్ని అయితే చూపిస్తున్నారు. నేను చూపిస్తున్నాను కానీ ఇంకా ఇక్కడ నాకైతే రాకెట్ అనేది మళ్ళీ వెళ్ళిపోయింది అనుకుంటా, కనబడట్లేదు. ఇంకా సరేలే అనేసి ఇంకా నేను ఆయన పైకి వచ్చే వరకు ఇంకా నేను ఇక్కడ ఉండేసి ఇంకా వీడిని చూస్తూ ఉన్నాను. వాడేమో ఇంకా రాకెట్ అనుకొని చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇంకా ఇక్కడ వాకింగ్ చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ గ్రూప్ మీటింగ్ ఎప్పుడు జరుగుద్దండి. అంకుల్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని చేస్తూ ఉంటారు. ఇంకా నేను లోపలికి వచ్చేసి ఆయనకి బొడ్డుని అప్పచెప్పేసాను. ఇంకా లోపలికి వచ్చేసి నేను గిన్నెలు మొత్తం రుద్దేస్తూ ఉన్నాను అన్నట్టు. మార్నింగ్ తిన్నవి ఇంకా అవేం తోమకుండా ఇంకా అలా తినేసరికి బద్ధకం ఎక్కువైపోయింది. ఇంకా అలా పుష్ప 2 సినిమా చూసుకుంటూ ఇంక అట్లయితే పడుకున్నాము.
ఇంకా సినిమా చూసేసి ఇంకా అట్లా పడుకొని ఇంకా లేచినాం అన్నట్టు. ఇంకా లేచేసి ఇంకా సేమియా చేసేసుకొని సేమియా కూడా తాగేసినాం. సేమియా తాగేసేసి ఇంకా అలా బయటకు వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చినాం. చికెన్ తీసుకొని వచ్చేసి ఇంకా అది ఇంట్లో పెట్టేసుకొని ఇంకా ముందు గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగేస్తాను. ఎందుకంటే మళ్ళీ సింక్లోనే మనం చికెను అవన్నీ కడుగుతాము, మళ్ళీ ఆ స్మెల్ అంతా గిన్నెలకు పడుతుంది. దానికన్నా ముందు మనం గిన్నెలు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత చికెన్ కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా కొద్దిగా చికెన్ కడిగేసాక కొద్దిగా డెటాల్ వేసేసి శుభ్రంగా దాని చుట్టూ కడిగేసుకుంటే మనకు అయిపోతుంది. ఇంకా చికెన్ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా పక్కనేమో చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చికెన్ ఫ్రై చేసుకుంటూ ఆ పక్కన చికెన్ కర్రీ కూడా చేసేస్తూ ఉన్నాను. దానికోసం మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను, మీరు చూసే ఉంటారు కూడా. ఇంక ఇక్కడ ఏం చేస్తాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇంక వేసేసుకొని ఆయిల్లో మంచిగా వాటిని ఫ్రై అనేది చేసుకుంటూ ఉంటాను. అలాగే అటు పక్కన మనం చికెన్ కడిగేసుకొని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలంట, అంటే ఎగిరిపోయే వరకు మనం చికెన్ బాగా ఉడికించుకుంటాము. ఇంకా అలా ఉడికిపోయాక కొంచెం నూనె వేసుకొని నూనెలో చికెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇక్కడ మనం అటేపు వేపుకుంటూ ఉన్నాం అనమాట, అది ఫ్రై కోసం. ఇంకా అలా వేగిపోయాక దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని అయితే వేపుకుంటాము. ఇంకా అలా వేపేసుకొని కారం, ఉప్పు, పసుపు, మసాలా అన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకొని దించేసుకుంటే మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే కర్రీ అయితే ఏముందండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం పేస్టు లేదా ముందుగానే నేను చికెన్ వేస్తాను అనమాట. ఇవి కొంచెం వేగంగానే ఇంకా ఇలా వేసేసుకొని ఇవి కొంచెం వేగిపోతాయి కదా, వేగిపోగానే చికెన్ అయితే వేసేసుకొని చికెన్ కొంచెం వాటర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా వేపేస్తాను అనమాట ఆయిల్లో. ఇంక ఇలా వేగంగానే దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా అది కూడా అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ చికెన్ చూసుకుంటూ ఇక్కడైతే కారం, పసుపు, ఉప్పు వేసేసి ఇంకా ఫ్రై అనేవి ఇవన్నీ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి చేసేసుకొని కర్రీ చేసేసుకొని ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని తింటాము. ఇంకా కర్రీ అయిపోతే మనకి ఇది అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ చికెన్ ఉడికిపోయింది కదా, ఇంకా చికెన్ ఉడిపోగానే మనం టమాటా కూడా వేసేసుకొని కారం, పసుపు, ఉప్పు చూసుకొని అయితే వేసేసుకుంటాను. ఇంకా ఇవన్నీ ఒక్కసారి పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకుంటూ ఉంటాను. ఒక్క 2 నిమిషాలు ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా మూతేం పెట్టవసరం లేదు, ఒక్క 2 నిమిషాలు వీటిని ఫ్రై అవనిస్తూ కొంచెం వాటర్ వేసుకొని నేనే కొంచెం పులుసులాగా అయితే చేస్తున్నాను అనమాట. మీరు పులుసులాగా అంటే పులుసులా ఉంచుకోండి, లేదు అనుకుంటే వాటర్ వేయకుండా మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా వేసేసుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేసాను. ఇంకా మంచిగా అవి ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇంక ఈలోపు మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చికెన్ ఫ్రైని చూసేసుకొని ఇంకా దాన్ని చూసారు కదండి ఎంత బాగా యమ్మీగా ఉందో. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ పులుసు కూడా రెడీ అయిపోతుంది మనకి. ఇంకా రెండింటిని ఇంకా అలా ఒక 2-3 నిమిషాల పాటు చికెన్ ఫ్రైని అలా ఉంచేసేసి ఇంకా దాన్ని మనం బియ్యం ఉన్నాయి కదండి, ఇంకా బియ్యం కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకునే వరకు ఇంకా అలా అయితే ఉంచుతాను. ఇంకా అదంతా శుభ్రం ఒక్కసారి చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా చికెన్ కూడా ఇంకా అటు పక్కన ఫ్రై అయితే పెట్టేసుకొని ఇంక ఇప్పుడు రైస్ బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇంకా రైస్ కూడా అయిపోతుంది కర్రీ ఉడికిపోయేలోపు. ఇంకా రైస్ ఉడికేలోపు గిన్నెలన్నీ శుభ్రంగా నీట్గా సర్దేసుకొని ఇంకా ఇల్లు శుభ్రంగా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళైతే రెడీ కూర్చున్నారనమాట తినడానికి. ఎప్పుడు కూర వస్తుందా, ఎప్పుడు అన్నం వస్తుందా, వేడివేడిగా తినేద్దామా ఈ చలికి అన్నట్టు వాళ్ళైతే రెడీగా ఉన్నారనమాట. ఇద్దరు ఈలోపు వాడేమో స్పైడర్ మ్యాన్ చూస్తున్నాడు, ఈయనేమో సినిమా ఇంకోటి ఏదో పెట్టేసుకొని చూస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే వంట చేసేసి ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేస్తే ఇంకా అంతేనండి కథం, ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇంకా వీడియో అయితే ఇదేనమాట. ఇంక ఇక్కడ మసాలా కూడా వేసాను కదా, ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా రైస్ ఉడకడం ఆలస్యం, రైస్ అయిందంటే మాత్రం ఇంకా తినుడేనమాట. ఇంక ఈలోపు నేను మిగతా పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ మీకు రోజు చూపిస్తున్నాను, రోజు చూపిస్తే మరి ల్యాగ్ అయిపోతుంది, బోర్ అవుతుందని ఇంకా వీడియో చూపించలేదు. ఇంక వీడియో ఇదే. ఇంకా చూసేసారు కదండి, ఇదైతే ఇంకా వీడియో అనమాట. నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ ఎవరన్నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసి నన్ను ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.